స్టార్ట్ చెప్పు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మరి భారత టీవీని, యేసు సన్నిధి యూట్యూబ్ ఛానల్ని, అలాగే ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న క్రైస్తవులకు, దైవజనులకు, అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJC నుండి మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కాకినాడ జిల్లా వెంకటకృష్ణరాయపురం గ్రామంలో, సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురంలో మనం ఉన్నాం. ఎందుకు ఇక్కడికి రావటం జరిగిందో, మీరు గడిచిన కొన్ని రోజుల క్రితం మత విద్వేషాలు రెచ్చగొట్టే ఛానల్, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నాదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటుంటే వారి మధ్య విద్వేషాలు సృష్టించే మాటలు మాట్లాడే కరుణాకర్ సుగుణ ఛానల్లో మరి ఇక్కడ కనపడుతున్నారు కదా, ఇమానియల్ చర్చి పాస్టర్ టి సత్యబాబు గారు, వీరు వెళ్ళి మరి యేసుప్రభు సత్యము కాదని, బైబిల్ సత్యము కాదని, అలాగే నేను 20 సంవత్సరాలు సేవ చేస్తుంటే నాకేమీ చేయలేదనే ఒక అసత్యమైన దుష్ప్రచారాన్ని క్రైస్తవుల మీద, బైబిల్ మీద, ప్రభువు మీద దాడి చేస్తూ మనోభావాల్ని గాయపరిచారు. ఈ విషయం మీద వాళ్ళతోనే మాట్లాడాం. తదుపరి కొన్ని వీడియోల ద్వారా వాస్తవాలు తెలియచేసాం. అయితే ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, స్థానికంగా ఉండ అసలుకి సత్యబాబు అనే వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో, ఏమేమి చేశాడో స్థానికంగా ఉండి, దగ్గరగా ఉండి చూసిన పెద్దలు ఉన్నారు, కొంతమంది యవనస్తులు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. అయితే అందరితో మాట్లాడించడం కుదరదు కాబట్టి ప్రాముఖ్యులతో మాట్లాడిస్తున్నాము. ఇక్కడ షాలేం రాజు గారనే ఒక చర్చి ఎల్డర్ ఉన్నారు. మన్నించండి, మరి వికేపురం వెంకటకృష్ణరాయపురం మరి ఇమానియల్ చర్చి ఎల్డర్ అయిన పెద్దలు సాల్మాన్ రాజు గారు ఉన్నారు. మరి సత్యబాబు గారి గురించి వారి మాటల్లోనే మనం విందాం. అయ్యా, మరి ఈ సత్యబాబు గారు ఇక్కడ పాస్టర్ అని, 20 సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తున్నానని, సంఘం అంతా కులాల మధ్య వాళ్ళు నేను మాట్లాడేటప్పుడు ఈ సంఘం అంతా కులాలకు సంబంధించి కుల వ్యత్యాసాలు చూసి నన్ను ఏం పట్టించుకోవాలా, నాకు మోసం చేశారు, నాకు అన్యాయం చేశారని ఆయన పబ్లిక్గా చెబుతున్నాడు. మీరు అసలు ఈ విషయం మీద స్థానికులుగా ఉన్న మీరు వాస్తవాలు ఏమిటో ప్రజలకు చెప్పండి, అటు చోటు చెప్పండి. ఆయన ఇంచుమించు 2001లోనో 2002లోనో ఈ గ్రామం వచ్చాడండి. మామూలుగానే ఒక సాధారణ మనిషిగా వచ్చాడు. వచ్చి ఈ గృహం కొనుక్కొని కొన్నాళ్ళు టైలర్ కుట్టు మిషను టైలర్గా వికేరాయపురం కాపుటూరులో ఒక డాబా మీద మిషన్ కుట్టుకుంటూ ఉండేవాడు. అలాగే ఆ సమయంలో మాతో పాటు ఇక్కడ క్రీస్తు సంఘం అని ఆ సంఘంలోకి మామూలుగా మాతో పాటు ఒక విశ్వాసిగా వచ్చేవాడండి. వచ్చి కొన్ని రోజులు ఉండి ఏదో మేకవన్నీ పూలు ఏదో అంటారు కదా, అలాగ చూశాడు అవకాశం ఎప్పుడు వస్తుందా అని. అనుకోకుండా ఈ గ్రామంలో అనుకోకుండా ఒకే రోజు 2 ప్రార్థనలు వచ్చాయి. 2 ప్రార్థనలు పెట్టమని వస్తే స్థానిక ఇక్కడ అంటే క్రీస్తు సంఘం పాస్టర్ గారు వేరే ఊరు వెళ్ళి అక్కడ వాళ్ళు నూతనంగా ఉన్నారు కదా, వారికి జరిపించాలని అక్కడికి వెళ్ళారు. కానీ వీళ్ళకు కొద్దిగా మనస్తాపం చెందింది. ప్రతి సంవత్సరం కూడా మా ఇంటి దగ్గర క్రిస్మస్ పండుగ జరుగుతుంది, ఈ సంవత్సరం పెట్టలేదంటే ఇతను అనకూడదు, ఈ దొంగ వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసి, అమ్మ మరి నేనున్నాను మీకెందుకు అని మొత్తం మీద వాళ్ళకి కలబొల్లి మాటలు చెప్పో లేకపోతే ఏదో రకంగా అందరినీ పోగు చేసుకొని, మీకెందుకు నేనున్నాను, నాకు వాక్యం వచ్చు, నేను ఇక్కడికి రాకముందు నేను కూడా దేవుని వాక్యం అందిస్తున్నా, నాకు తెలుసు అని చెప్పేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడే కదండి, ఎక్కడైనా పల్లెటూరులో అమాయక ప్రజలే ఉంటారు. అమాయక ప్రజల్ని పోగు చేసుకొని ఇక్కడ ఉన్న ఆ ఇల్లు కొనుక్కొని ఆ పక్కన షెడ్ వేసుకుంటే మనకు బోలెడు మంది వస్తారు, మీరున్నారు కదా అంటే స్థానికంగా ఒకరిని పట్టుకుంటే మిగతా వాళ్ళు ఏదో రకంగా చేరతారన్న ఉద్దేశం కలిగి అతను మొత్తం మీద స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి
మా ఇద్దరు ముగ్గురు నలుగురు అలాగే 10 మంది ఇంచుమించు 500 అని చెప్పాడు. దొంగనా కొడుకు అనకూడదు కానీ 500 అని చెప్పాడు. 50 మంది ఉంటామండి, 50 కుటుంబాలు లేక గట్టిగా ఉంటే ఒక 60 కుటుంబాలు. ఆ 60 కుటుంబాలతో ఇక్కడ ఆరాధన అలా చేస్తూ ఇప్పటికి నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయండి. 2008లో నా కుమారుడి బర్త్డే అయితే మామూలుగా అందరూ వచ్చినట్టుగానే ఇతను వచ్చాడు. అప్పుడు 2008లో కూడా ఇది స్టార్ట్ చేయలేదండి. అంటే 2009లో ఇది స్టార్ట్ చేశాడండి. 2009 అంటే 25 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను అన్నాడు. కాదండి, 2009లో ఈ చర్చి స్టార్ట్ అయింది. ఇకపోతే అలాగే ఏదో పోనీలే ఏదో సేవ చేసుకుంటున్నాడు కదా, ఎక్కడైతే ఏం పోయింది వాక్యం అనుకొని మొత్తం మీద అలాగా ఈ కుటుంబాలతో అలా చేసుకుంటూ మొత్తం మీద ఆ చిన్న పిల్లడండి. ఇప్పుడు మ్యారేజ్ అయిన పిల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి 1 సంవత్సరం పిల్ల. వీళ్ళని ఎంతగానో అభిమానించి ప్రేమించి ఎంత చేస్తే ఈ కులద్వేషాలు పెట్టి చేస్తున్నారు అలాగనుకున్న వాడికి అయితే అండి ఎవరు కూడా వాళ్ళ మిస్సెస్ ఊరెళ్తే వీళ్ళే కావాలంటే నా మాట కాదండి, ఇక్కడ ఎవరు నన్ను అడగండి, ఎవరో ఒకరు వండి పెట్టాలి తప్ప ఆ దౌడి బజ్జీ గడికి వండుకోవడం చేత కాదట. వండుకోవడం చేత కాదు, ఎవరో ఒకరు వండి ఆ అన్నం కూర ఏదో ఇచ్చి తినేసి, ఎందుకంటే ఇంకా తినడం అలవాటు చేసుకున్నాడు. అలా చేసి మొత్తం మీద అలా చేసుకొచ్చి ఇప్పుడు మరి ఏమనుకున్నాడో ఏమో, మరి ఎవరితో కుమ్మక్కయ్యాడో ఏమో తెలీదు. ఎందుకండి పోయిన నెలలో కూడా మరి అంతా నా దగ్గర ఒక ఆడియో రికార్డు ఉంది. నేను ఈ సంగతి తెలిసిన వెంటనే నేను ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటికే వెళ్ళిపోయాడు హైదరాబాద్. ఎలా చేశారంటే అది ఏదో మొత్తం అంతా నా దగ్గర ఉంది, ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తాను తర్వాత. అయితే ఎలా చేసి అప్పటికి లాస్ట్ ఆదివారం అంటే 4వ తారీఖు 8వ నెల ఆ లాస్ట్ ఆదివారం నాడు లోపలే ఉన్నాడు. మేము ఆరాధన జరుపుకున్నాం కానీ బయటికి రాలేదు. మేమేమనుకున్నాం అంటే లేడమో అనుకున్నాం. కానీ ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఈ స్త్రీలందరూ కలిపి ఉండండి లోపలే ఉన్నాడు అతను, ఎందుకు ఇలా చేశాడో ఏంటో అడుగుదాం అని చెప్పేసి అంటే అప్పుడు బయటికి తీసుకొచ్చాం. ఈ ఇంట్లోనే ఈ గదిలోనే ఆరాధన నడుస్తుంది. పాటలు, స్టార్టింగ్ ప్రార్థన, పాటలు, స్తుతి ఆరాధన, ఆ వాక్యం, కానుకలు అన్నీ అయిపోయిన తర్వాత కూడా రాలేదంటే లేదనుకుంటాం. అలాగే అనుకున్నాం. అయితే లాస్ట్కి ఎవరు చూశారు లోపలే ఉన్నాడండి అంటే అప్పుడు ఈ స్త్రీలంతా కలిపి ఉన్నాడండి ఎవరు వెళ్ళిపోకండి పిలిచి అడుగుదామని అంటే అప్పుడు కొంతమంది స్త్రీలు అడిగారు, ఏమండి ఏం చేద్దామని మీరు ఎలా వెళ్ళిపోయారు, మమ్మల్ని ఎక్కడికి పంపేస్తారు, మేమేమో ఎక్కడో ఉండేవాళ్ళమి, మీ మాటలతో మమ్మల్ని లాక్కొచ్చారు, ఇంత ఎలా చేసిన తర్వాత అమ్మా నాకు అలాగ అనిపించిందమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా, అందుకనే ప్రశాంత్ అన్న అబ్బాయిని మీకు పరిచయం చేశానమ్మా, ఆ అబ్బాయి వాక్యం నడిపిస్తాడు అన్నాడని. ప్రశాంత్ వాక్యం నడిపిస్తాడంటే ఈ ఇల్లు ఆ మ్యారేజ్ కోసం అమ్మేసుకున్నాడటండి. అమ్మేసుకోవచ్చు, తన ఇల్లు కాబట్టి అమ్మేసుకోవచ్చు. అయితే మేమేమనుకున్నాం అంటే ఓన్లీ ఈ ఆలయం ఉంది కదా, ఈ ఆలయంలోనే ఆరాధన జరుపుకోవచ్చు అంటే వెంటనే ఈ ఇల్లు కొనుక్కున్న యజమానుడు మీరు ఉంటానంటే ఆరాధన జరుగుతుందండి, మీరు లేకపోతే వేరే వాడికి అవకాశం లేదండి అని చెప్పేసి అనడంతో అప్పుడు వెంటనే నాకు కోపం వచ్చి అమ్మా మీరేమీ చింతపడొద్దు, లేకపోతే రోడ్డు మీద టెంట్ వేసి ఆరాధన జరుపుకోవచ్చు, లేదా నా ఇంట్లో వరండా సేమ్ ఇంతే ఒక 7 అడుగులు వెడల్పులో 20 అడుగులు పొడవు అందులో పెట్టుకోవచ్చు అని మరి ఆవేశం కొద్దీ అన్నాను, లేకపోతే దేవుడే పలికించాడో ఆ రోజు కూడా నేను సంఘంలో అన్నాను, ఇదంతా మన మంచిగా జరిగింది అని కూడా అన్నానండి. ఇదంతా మన మంచిగా జరిగిందని కూడా చెప్పడం జరిగిందండి. ఏమో ప్రభు చిత్తం ఏమైందో తెలియదు కానీ అయితే ఇలాగన్నా ఎవరికి ఏమీ సమాధానం చెప్పలేదండి. మీరు నా దగ్గర ఉన్న ఆడియో విందురు కానీ అన్నం తప్ప రెండో మాట నోటంట రాలేదు. తర్వాత మాకే ఇంకెవరి మట్టుకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయామండి. ఆ సోమవారం నాడు ఆదివారం నాడు పాపం మా పిల్లలకు కూడా చందా పట్టారు. ఆ చందా డబ్బులు ఇచ్చేయమని అడిగాడట, ఆ చందా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు ప్రశాంత్ అన్న అబ్బాయి అప్పటికే 4 వారాల నుంచి వచ్చి మాకు వాక్యం అందిస్తున్నాడు. కానీ ఆ అబ్బాయి కూడా నా దగ్గరికి వచ్చి అయ్యగారు మరి నాకు ఎలాగా వెళ్ళిపోతున్నాను, ఏ రోజు కూడా నాకు నేను అడిగాను ఏమన్నాడు, నా దగ్గరికి ఏమొచ్చాడు, ఏమండి ఆదివారం నాడు ద్రాక్షారసానికి రొట్టికి మీరు డబ్బులు ఇస్తానన్నారట కదా అన్నాడు.
నేను ఇవ్వడం ఏంటి, ఎంత ప్రతి నెల కూడా అది కూడా అతను పెట్టుకోడు, ఎవరో ఒకరి మీద వేయడమే. కరెంటు బిల్లు కూడా అతను కట్టుకోలేకపోతున్నాడంటే నేనే ప్రతి వాళ్ళని పురమాయించి వాళ్ళని ప్రోత్సహించి కరెంటు బిల్లు కూడా 2023 డిసెంబర్ నుంచి నెలకు ఒక్క కుటుంబం చెప్పని కట్టుకుంటూ వస్తున్నాం. అలాగా అతనికి కరెంటు బిల్లు ఏమీ లేదు. రొట్టి ద్రాక్షారసం మీద కూడా డబ్బులు వేయకుండా ప్రతి వాళ్ళు ఎవరో ఒకరు కొనివ్వడమే. నా దగ్గరికి పంపితే నేను ఎంత అవుతుంది అని అడిగాను తప్ప నేను ఇస్తానని అనలేదు. సరే అని ఆ అబ్బాయి వచ్చేసాడు. వచ్చేసి తర్వాత మళ్ళీ ఏం మాట్లాడుకున్నాడో తెలీదు. మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఏమండి మరి కానుకల పెట్టిలో డబ్బులు ఉంటాయి కదా, ఈ వారానికి వచ్చే నెలకి అయితే ఇవ్వమని అంటే, లేదండి ఆ డబ్బులు కూడా అతను తీసేసుకున్నాడు చందా అన్నాడు. అప్పుడు వెంటనే నేను ఫోన్ చేశాను, సత్యబాబు గారు అన్నాను. అన్నాడు, మరి మీరు లోపలే ఉన్నట్టు మాకు తెలియదు, లోపలే ఉన్నారు కానీ వాక్యంలో లేరు, పాటల్లో లేరు, అసలు మీరు చర్చిలోకే రాలేదు, చందా డబ్బులు తీసుకున్నారంట. ఎందుకు తీసుకున్నారంటే మీకు ఎవరు చెప్పారు, ప్రశాంత్ చెప్పాడా అన్నాడు. ప్రశాంత్ చెప్పడం కాదు, నా దగ్గరికి వచ్చి రొట్టి రసం కోసం డబ్బులు అడిగితే ఈ వారం చందా డబ్బులు ఉంటాయి కదా అందులో కొనమని అంటే ఎలాగని అన్నాడు. మీరు మాత్రం ఎలా తీసుకున్నారు, నేను వాక్యం చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, నేను తీసుకొని మీకు ఆ మాత్రం తెలీదా. అంతకుముందు కూడా అన్నాను, ఎప్పుడు 4వ తారీఖు అంటే 3వ తారీఖు శనివారం నాడు ఫోన్ చేసి, ఇంత రచ్చరచ్చ అయిపోయింది కదా, మీరు ఊళ్ళోకి ఎలాగో రాగలరు, మీరు మందిరంలో వాక్యం ఎలా చెప్పగలరు అనేసి నాకు ఎందుకు అనిపించింది. అయితే ప్రశాంత్ ఉన్నాడండి, ప్రశాంత్ వాక్యం చెప్తాడు అన్నాడు. మరి ప్రతి నెల కూడా మీరే రొట్టి రసం ఇస్తున్నారు కదా, రొట్టి రసం రేపు ఎవరిస్తారంటే ప్రశాంత్ ఇస్తాడన్నాడు. అంతేగాని మీరు ఇస్తే మాత్రం మేము రొట్టి రసం తీసుకోము, ఎవరో నేనే తీసుకున్నాను కూడా చెప్పాను. ఆ విషయం కూడా చక్కా పనీంద్రాన్ని మా యూత్ లీడర్ అండి, అతను లేకపోయినా మొత్తం నడిపించగలడు, ఎక్సలెంట్ అండి వాక్యం కూడా. మరి ఆ దేవుడు మరి ఈ వారం ఎలా ప్రేరేపించి వాక్యం చెప్పించాడో తెలియదు కానీ ఆ అబ్బాయి చేసుకొచ్చి ఇదంతా ఇలా జరుగుతుందండి. ఇతను చేయడం వల్ల మాకు మా ముఖాలు ఎవరికి చూపించలేక ప్రతి వాళ్ళు ఫోన్ చేసి ఎలాగంటే అలాగంటే మా బంధువులు, మీకు తెలియదే ఉందండి, బంధువులు అంటే నేను ఇక్కడ ఉన్నాను. సరేనండి, నా ప్రశ్న ఏంటంటే చెప్పండి. ఈయన ఇక్కడ మానేసిన తర్వాత కూడా చేయటం మానేసిన తర్వాత కూడా వచ్చి ఎవరు జరిపించినా చందాలు పట్టుకుని వెళ్ళిపోయేవాడా? అతను మానేసింది ఎంత కాదండి, జూలై నెల లాస్ట్ వరకు కూడా అతనే చెప్పాడండి. ఏంటి ఆగస్టు ఫస్ట్ వారమే అతను చెప్పలేదండి, ఎందుకంటే అతని మీద మనం అబద్ధం ఆడుకోకూడదండి. అంతవరకు జూలై నెల అంతా ఉన్నాడండి, ఆగస్టు నెల ఫస్ట్ వారమే లేడండి ఆయన. అయితే జూలై నెల మొత్తం కూడా ప్రశాంత్ అన్న అబ్బాయి వాక్యమే నడిపించాడండి. మరి ఇతనికి ముందు ఉన్నట్టుంది ఆలోచన. ఆ తర్వాత నేను అడిగితే కూడా నేను వెళ్ళిపోదాం అనుకొని అతనికి ఇలాగ అవకాశం ఇచ్చి మీకు వాక్యం చెప్పమంటున్నానండి అని అన్నాడు. ఇప్పుడు మీ మనవాళ్ళు సంఘం అంతా కుల ఫీలింగ్తో ఉండిద్ది అన్నారు. కుల ఫీలింగ్ మీకుందా ఆయనకుందా? ఆయనకు ఉన్నట్టు ఉందండి. ఎందుకంటే అండి ఆ విషయం కూడా నేను చెప్తాను. మెసేజ్ గట్ట ఊరు వెళ్తేనే కుల ఫీలింగ్ అన్నది ఉంటే అంత ఆదరణ ఎందుకు ఇస్తామండి? మరి అంతేగా. స్థానిక వార్డు మెంబర్ గారు అండి, నేను వార్డు మెంబర్ గారు దయతో వీరు నుండి ఒక మాట మనం వినగలుగుతాం. మాట్లాడండి, తర్వాత మళ్ళీ సాల్వ్ కొంచెం కింద దిగండి, కాలు నొప్పులు పడుతున్నాయి. స్థానిక వార్డు మెంబర్ గారండి, దాన్ని రండి అయింది. ఓకే ఓకే వాళ్ళకి వచ్చి చెప్పండి. నేను అదే స్థానిక వార్డు నెంబర్ అండి. ఇక్కడ మీ పేరు? నా పేరు నేతల నాగరాజ్ అండి. నేను స్థానిక వార్డు నెంబర్ అండి, గ్రామంలో పంచాయతీ వార్డు నెంబర్ని. తర్వాత ఈ పాస్టర్ గారు వచ్చేప్పుడు 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాల బట్టి నుంచి కూడా నడిపిస్తాం. సంఘస్థులు కూడా మంచి సహకారం చేస్తున్నారండి. ఇతనికి దేనికి కావాలంటే ఇందులో చర్చిలో ఒక సామాన్లు కావాలి, చర్చి కట్టనా కావాలి, ఏ విషయానికైనా సంఘస్థులు మంచి సహకారం చేస్తున్నారండి. మరి ఎంతలా సహకారం చేసి అంతలా చూసేటప్పుడు ఈ పాస్టర్ గారు మరి ఎవరికి చెప్పకుండా సంఘస్థులు కూడా తెలియపరకుండా ఇది చేసి అవతల దగ్గరికి వెళ్ళి మీడియాకి ఇది చేయడం అనేది చాలా మాకు బాధాకరంగా ఉందండి. మరి దాని గురించి మరి చర్య తీసుకుని ఆయన మీద కఠిన చర్య తీసుకుంటారని మా సంఘస్థులందరి తరపుని కోరుకుంటున్నామండి అందరూ. ఓకే, ఇప్పుడు స్థానిక సంఘ క్రైస్తవులే సరిగా పట్టించుకుంటారు. క్రైస్తవుల మీద నెపం వేస్తున్నాడు, క్రైస్తవుల గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. క్రైస్తవుల గురించి చెడ్డగా మాట్లాడుతున్నారండి. మరి చాలా దారుణంగా మాట్లాడుతున్నాండి. అతను మరి ఇందల దాకా మరి ఎలాగండి మరి బాధకుల్లో నడిపించేయమండి. అతను పూజలు చేసేవాడేమో అండి. పూజలు చేసేవాడు వచ్చి ఇలాగేదో
డబ్బుల గురించి ఇలాగ ఇన్నాళ్ళు నడిపించేయడం అండి. మరి అది తప్పు కదండి. మరి ఎంత తప్పు చేయడం చూడండి. సంగతులను ఎంత బాధ పెట్టాడు, కుర్రోళ్ళు ఎంత బాధపడ్డారు. మనసులో ఒకటి ఎట్టుకుని దొంగతనంగా నిజ స్వరూపాన్ని ఇప్పుడు చూపించి బయటకు వెళ్ళిపోయినాడు. మామూలుగా వెళ్ళిపోయినా సరిపోయింది సార్. క్రైస్తువుల మీద నింగలేస్తాడండి. అతనికి మామూలుగా వెళ్ళిపోయినా సరిపోయింది సార్. చాలా తప్పు సార్. బాగా ఖండించాలండి. అతని మీద తగిన చర్య తీసుకోవాలండి. ఎంతమంది కుర్రలు 50 మంది కుర్రల దాకా బాధపడుతున్నారండి. 100 మంది సంఘస్థులు బాధపడుతున్నారండి. దీని మీద మీ స్థానికంగా మీరు అతని గురించి ఏం ఒకవేళ మేము పట్టుకుని తీసుకొస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పట్టుకుని తీసుకొస్తే కంపల్సరీగా 4 తన్నాలనుకుంటున్నాం అందరం కలిపి, లేదంటే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలనుకుంటున్నాం. అదండి మనం పోలీస్ స్టేషన్కి అప్పచెప్తాం. అదండి. అంటే చూశారు కదండి, వారు స్థానిక పంచాయతీ వార్డు నెంబర్ అండి. అంటే 2009 నుండి ఇక్కడ సేవ ఆరంభమైంది. దాని ముందు నుండి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళు. తదుపరి అక్కడ సంఘస్థులు ఎడకొచ్చి వీళ్ళందరికీ పాపం ఇక్కడ నేనున్నాను అని చెప్పి వీళ్ళందరిని ఆపారు. ఇతను నమ్ముకొని ఈ సంఘం అంతా వస్తే వేరుపడిందండి. సంఘం వేరుపడింది. వేరుపడిందండి. వేరు చేశారండి. అతనే వేరు చేయడండి. సంఘాన్ని వేరు చేసిన ఆయన, సంఘాన్ని విడగొట్టింది ఆయన, ఆయనండి. సంఘాన్ని ఇబ్బంది పెట్టింది ఆయనండి. సరే వచ్చాడు కదా అని చెప్పి సంఘస్థులు చేరదీసి ఈ స్థలం ఇంకొకటం కలిసేయండి. అలాగ కుటుంబాలన్నీ కలిసి ఒక 100 మంది సంఘస్థులు ఈ స్థలాన్ని కూడా సంఘస్థులకి ఇప్పించండి. మరి వాళ్ళు ఇచ్చిన కానుకలతోనే ఆ ఇల్లు స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇన్ని చేసి చివరికి క్రైస్తవ్యం అంటే త్యాగంతో కూడింది. క్రైస్తవ్యం అంటే జీవితాలను త్యాగం చేయాలి, కుటుంబాలను త్యాగం చేయాలి, మనకున్నవి త్యాగం చేయాలి. ఇది క్రైస్తవ్యం. కానీ ఇతడు ఇస్కరియోతు యోధాలాగా ధనార్జనే ధ్యేయంగా వచ్చేసి, అలాగే కొన్ని స్త్రీలు విషయాలతో కొన్నిటికి, కులపిచ్చుతో కొన్నిటికి ఇక్కడ ఏది కుదిరేటట్లేదు. క్రైస్తవం అంటే ఇరుకు మార్గం, గరుకు మార్గం, కాబట్టి ఇక్కడ మనం ఉండలేమని చివరికి బయటికి వెళ్ళిపోవడానికి ఈ మతోన్మాద సంస్థలకి అమ్ముడుపోయి అతడు అనేక మంది క్రైస్తవుల్ని, పాస్టర్లను ఎఫెక్ట్ చేయడానికి భారీ స్థాయిలోనే ఒక ఒప్పందం చేసుకొని మాట్లాడిస్తా ఒక ఒప్పందం చేసుకొని ఈరోజు ఈ విధంగా వచ్చి చివరికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి చేతిలో దొరికి ఇతడు దొంగ, ఇతడు ఒక ఇస్కరియోతు యోధు, ఇతడు మోసగాడు, ధనం కోసం దేవుని సేవకు వచ్చినోడు, అంటే అంతమంది చిలక పస్తులు చెప్పుకునేవాడు, టైలర్ కొట్టేవాడు, అందులో బిజినెస్ లేదు. కానీ క్రైస్తవం అంటే ఏదో వచ్చింది అనుకున్నారు. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది క్రైస్తవం అంటే త్యాగాలతో కూడిన జీవితం అని. ఆ జీవితం వల్లగాక బయటికి వెళ్ళిపోయి సంఘస్థులందరినీ మోసం చేశాడంట. సంఘస్థులందరినీ మోసం చేశాడు. సంఘస్థులు చాలా ప్రేమ కలిగిన సంఘం ఇది, త్యాగం కలిగిన సంఘం ఇది. ఇది ఆయన్ని పై హత్తుకుంది, గుండెల్లో పెట్టుకుంది. వాళ్ళ కుల ఫీలింగ్ ఉంటే నిన్ను విసిగిస్తే ఇన్ని సంవత్సరాలు ఎందుకు కూడా ఇస్తారు, నువ్వు ఎందుకు ఉండేవాడివి. కానీ గుండెల్లో పెట్టుకున్నారు, అతన్ని గుండెల్లో పెట్టుకొని చూశారు. కానీ ఈ రోజు వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసి వెళ్తున్నాడు. దానికి ఖచ్చితంగా ఇతను ఎక్కడున్నా కానీ పట్టుకొని వస్తాం, పోలీస్ స్టేషన్ అప్పచెబుతాం. క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, ఇదిగో దళిత క్రైస్తవుల మీద విష ప్రచారం చేస్తున్న ఈ విషపు మనిషిని SC ST యాక్ట్ కింద బొక్కలో దోయిస్తాం. ఆల్రెడీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దానికి కేసులు పెట్టి జైల్లో తీసుకెళ్తాం. ఇలాంటి ఎదవలు ఆడుండా పట్టుకొని చట్ట పరిధిలోని ఏరి పారేస్తామని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJC నుండి హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పుడు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. రండి అమ్మా, మహిళలందరూ ఇక్కడ నుంచి డాని లైవ్ పెట్టావుగా, అంతే. రండి. మిమ్మల్ని ఒక మాట్లాడగలనుకున్నా. ఇప్పుడు రండి, నీడకు రండి. ఇప్పుడు ఎందుకంటే మీరు స్పందించలేదు అనుకో. వినండి అమ్మా, ఇది పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి. ఎవరైనా ఒకరు మాట్లాడలేదు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం. అమ్మా రండి, రండి అమ్మా. సరే, అది చూడాలి, చూడండి. రైట్, రండి అన్న, రండి. ఇప్పుడు అమ్మా పట్టుకోండి, ఎలా పట్టుకోండి తల్లి, పట్టుకోండి ఒకసారి. ఆ గల్లీలో కూడా ఉన్నారు చూడండి. సరే రండి, ముందు వీళ్ళు మాట్లాడతారు. రండి అమ్మా. నిమిషం, పాస్టర్ గారు. అమ్మా చెల్లి ఇట్రా, చెల్లి కొంచెం. ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, ఆల్రెడీ కొద్ది రోజులుగా మీ గ్రామాన్ని గురించి జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఆల్రెడీ మీలో చాలా మంది చదువుకున్నారు, చూస్తూ ఉన్నారు.
ఇదంతా మీ గ్రామం కొరకు ఒక పాస్టర్ గారు ఎంతవరకు మీ దగ్గర ఉండి సడన్గా ఇలా వెళ్ళిపోయారు అంటే ఇది అసలు మీ అందరికీ గ్రామస్తులకి దీని గురించి ఏమనిపిస్తుంది అసలు? అంటే స్త్రీలుగా ఎక్కువ దైవజనులు ప్రేమించడం కానీ ఆదరించడం కానీ మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ స్త్రీలు ఎక్కువ ఆదరిస్తారు. ఎందుకంటే మొట్టమొదటి పురుషులను కూడా దేవుళ్ళలోకి నడిపించాలని మీ ప్రోద్బలం చాలా ఎక్కువ ఉంటుంది. దీనిలో మీరు ప్రయాసపడి ఉంటారు. ఇలా జరిగిన ఈ సిచ్యువేషన్ బట్టి సంగతులను బట్టి మీ గ్రామంలోనే మీ సంఘంలోనే మీ సరౌండింగ్స్లోనే జరిగింది కాబట్టి దీనికోసం పాస్టర్ గారి మీద ఉన్న మీ అభిప్రాయం ఏంటని మీరు ఏం చెప్పాలనుకున్నారు? గ్రామం గురించి చెడ్డగా చెప్తున్నాడు, క్రైస్తవుల గురించి చెడ్డగా చెప్తున్నాడు. రైట్, మీ స్పందన ఒకసారి మీరు ఏమంటారు? ఫాస్ట్ గారికి అయితే బాగా డబ్బు పిచ్చి పట్టేసుకున్నదండి. డబ్బు పిచ్చి పట్టేసుకునే కేవలం ఇలాగ మమ్మల్ని అందరినీ నట్టేట్లు ముంచేసి వెళ్ళిపోయాడండి. కనీసం మాకు నుంచోడానికి నీడ కూడా లేకుండా చేసిపోయాడండి. సంఘాన్ని కూడా అమ్మేశాడండి, సచ్చిని కూడా అమ్మేశాడండి. ఏది కూడా లేకుండా చేసి పడిచేసాడండి. మాకంటూ ఆధారం లేకుండా మా అంతటా మేము వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకోవడానికి కూడా మాకు లేకుండా చేసి పడిచేసాడండి. కనీసం మమ్మల్ని అందరినీ కూడా వదిలేసి ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఆయనకి కులపిచ్చి డబ్బు పిచ్చి ఆయనకి పట్టుకుందేమో కానీ మాకు లేదండి. కులపిచ్చే కనుక మాకంటూ ఉంటే మాకు సంబంధించిన పాస్టర్ గారు మాకు ఉన్నారండి. కానీ ఆయన దగ్గరికి మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదండి. ఎప్పుడు వెళ్ళకుండా ఇన్ని సంవత్సరాల బట్టి నుంచి ఈయనే పట్టుకుని వెళ్ళబడేది. ఎందుకు వెళ్ళబడతామండి? అంత కులపిచ్చి పట్టేసుకుంటే ఈయనే వదిలేస్తాం కదా వెళ్ళరున్నాడు. అబ్బా, మీ మాటకు ఒక్క చిన్న మధ్యలో మాకు డౌట్ వచ్చింది. ఏంటంటే చెప్పండి. మీరు చెప్తే చర్చ్ అమ్మేశారు, ఇల్లు అమ్మేశారు, ఇక్కడ అన్ని అమ్మేశారు అంటున్నారు కదా, ఇవి వాస్తవాలని మీరు చెప్తే మాకు తెలిసింది. అంటే మాకేమనిపిస్తుంది అంటే అవకాశం లేక కానీ చర్చిలో ఉండే మెంబర్స్ కూడా అమ్మేసినేమో మాకు అనిపిస్తుంది. ఒకవేళ అంటే ఈ అవకాశం లేక అమ్మేసి లేదండి, అమ్మలేదని లేదంటే మమ్మల్ని కూడా అమ్మేసినండి. డెవలప్లకి సంఘస్థులను కూడా ఎవరన్నా డబ్బు ఇచ్చి సంఘస్థులను కొనుక్కుంటారంటే మమ్మల్ని కూడా అమ్మేసినండి. అలా ఇవ్వకే మా పాస్టర్ గారు అమ్మకుండా ఇంకా మమ్మల్ని ఈ పోలికలో వదిలేసి వెళ్ళిపోయాడండి. ఇప్పుడమ్మా ఇన్ని సంవత్సరాలు సేవ చేశారు కదా, అవును సార్. ఎప్పుడైనా మరి ఆత్మీయంగా కానీ ఉండటం కానీ ప్రార్థనలో ఉండటం కానీ దైవికంగా గడపటం కానీ ఇలాంటివి ఏమన్నా మీరు చూసారా ఆయన దగ్గర? ఆయన అయితే మాకు భక్తి విషయంలో అయితే బాగానే ఉన్నాడండి. ఆయన తప్పడం మాకు తెలియదు కానీ మేము ఆత్మీయంగా అయితే బాగా బలపరిచారు. ఒక 10 సంవత్సరాలు చాలా బాగున్నాం. మరి ఈ 2 సంవత్సరాలు ఏం జరిగిందో మాకైతే తెలియదు కానీ మేమైతే భక్తి జీవితంలో ఎప్పుడు వెనకబడలేదండి. మరి ఆయన మనసులోకి ఏ ఉద్దేశాలు వచ్చాయో మాకు తెలియదండి. మరి పోయేటప్పుడు కూడా మేము ఇంకా నమ్మలేదు, నిజం కాదని అనుకున్నాం. కేవలం ఆత్మీయ తండ్రి ఇంకా మాతో ఉంటాడని అనుకున్నాం కానీ ఈ వీడియోలో వరకు మాకు కూడా నిజాలేంటో తెలియదండి. ఇప్పుడు అన్న ఒక చిన్న మాట, వీళ్ళు చెప్తున్న స్పందన చూస్తే స్టిల్ ఈ రోజు కూడా ఇప్పుడు మాట్లాడుతున్న మాత్మీయ తండ్రి అంటే ఆయన మీద వీళ్ళు పెంచుకున్న ప్రేమ, వీళ్ళ మాటల్లో వచ్చేటువంటి వక్రీకరణ కానీ చూస్తూ ఉంటే ఒక రకమైన తెలియనటువంటి ఒక గొప్ప నమ్మకమైన ప్రేమను వీళ్ళు పంచుకున్నట్టు మనం అందరం కూడా దీన్ని బట్టి వినగలుగుతున్నాం. ఇప్పుడు పిల్లల్ని చూడడంలో అయినా మమ్మల్ని అయినా ఒక కూతురులాగే చూసాడని మేము అది తప్పని మేము ఎప్పుడు అనమండి. ఇప్పుడు వీడియో వైరల్ అవుతుంది, పిల్లల్ని చేసేసాడు, ఆ కేసులు ఉన్నాయి కూడా మాకు తెలియదు. నా అమ్మాయిలు అయితే కొన్ని అబద్ధాలండి. ఆయన బతి జీవితంలో ఇప్పుడు వచ్చిన స్థితిని బట్టి రూమర్స్ రావచ్చు కానండి ఆయన అయితే మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. మేము బాధపడేదల్లా ఇప్పుడు ఆయన స్థలం అమ్మేసుకున్నాడు, మాకంటే సంఘం లేదు, సంఘంలో పెంకులు అమ్మేశాడని కూడా మొన్న మధ్యలో తెలిసి అంటే ప్రార్థన ఉండి ఒకేసారి ఇంకో సంఘంలోకి వెళ్ళాలంటే వెళ్ళాం కదండి. సంఘం 20 సంవత్సరాలు అంటే అమ్మేశాను కానీ నేనైతే పెంకులు గట్ట అమ్మలేదని మాతో అన్నాడండి. ఆ రోజు ఆదివారం నాడు. తర్వాత మళ్ళీ ఏమని చెప్తున్నాడు అంటే ఫోన్ చేసి పెంకులు కూడా అమ్మేశానని చెప్తున్నాడు. ఇప్పుడు పెంకులు అమ్మటం ఏంది, చర్చి అమ్మటం ఏంది? రెండు ఒకటండి. కాకపోతే ఆ పెంకులనే ఉంటాయి ఎక్కడో దిక్కున మేము ఏదో దిక్కున స్థలంలో వేసుకుంటాం కదండి. ఆయనకి సంబంధం పెట్టని మేము అడిగామండి. దానికి మేము పోయిన ఆయన మేమేం పట్టించుకోలేదండి. ఆయనకి ఇష్టమైచి పోయాడు. మరి మా మీద కులంతో పేరెట్టుకోవడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ చర్చి ఆయన కట్టించాడా, సంఘం కట్టించిందా? స్థలం అయిందండి, సంఘం ఉమ్మడికి మేము డబ్బులు వేసి కట్టమైంది. ఆయన అంటూ రూపాయి వేయలేదండి. మొత్తం మీరే కట్టించారు, చర్చి కట్టించారు. 1000 వేసిన వాళ్ళు 1000 వేసారు, 50,000 ఇచ్చిన వాళ్ళు 50,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు. ఇప్పుడు అలా జరిగిందండి. ఇప్పుడు అమ్మ కరుణాకర్ సుగుణ మాట్లాడుతున్నాడు కదా లైవ్ లో, బైబుల్ అసత్యం అని, క్రైస్తవం అసత్యం అని, పాస్టర్లు దొంగలని ఇలాంటి విషయాలు అంటున్నారు కదా. ఇలాంటి విషయాలు ఇప్పుడు మీరు చూసేమంటారు. ఇప్పుడు ఎవరికైతే అమ్ముడు పోయాడో ఆ కరుణాకర్ సుగుణ అనేవాడు క్రైస్తవ్యము, బైబులు, యేసు ప్రభు, పాస్టర్లు అందరూ దొంగలు, మోసగాళ్ళు, అబద్ధాలు అని ఈయన చెప్పిన మాటలు బట్టి ఆల్రెడీ గతంలో నుంచి అతను మాట్లాడుతున్నాడు.
ఈ విషయం మీద మీరేమైనా చెప్పగలుగుతాడా? కరుణాకర్ అనేవాడికి యేసు దేవుడు కాదా, బైబిల్ నిజ గ్రంథం కాదా, మనం నిజమైన క్రైస్తవులం కాదా, పాస్టర్లు అనేవాళ్ళు ఇంకా నిజమైన వాళ్ళు ఊరు లేరా? ఏమంటారు? యేసుప్రభువే నిజమైన దేవుడే, నిజమైన రక్షకుడు యేసుప్రభు అండి. అందరూ చెప్పలు కొడతాడు. ఆయన తప్పించి ఇంక ఇక్కడ ఏమి లేదండి ఈ భూలోకంలోని. ఇప్పుడు మీకు ఇప్పుడు ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు కదా, కేవలం ఆయన చెప్పే కారణం ఏంటంటే నేను 20 సంవత్సరాల సంఘాన్ని పోషించాను, అది నన్ను పట్టించుకోలేదు, వాళ్ళకి అలివిమాలిన కుల ఫీలింగ్స్ ఉంటాయి, రెండోది బాగా తగాదల ముఠాలు ఉంటాయి, నన్ను అసలుకి పని మీద ఉన్నారండి మా పాస్టర్ గారు. అందుకని అనుకుంటారు ఏంటమ్మా కొప్పులెట్టుకుని కొట్టుకుంటుంటే అది విడదెత్తం పని మీద ఉన్నారండి. ఆయన సేవ చేయడం మానేసి మమ్మల్ని విడదెత్తం పని మీద ఉన్నాడండి. అది తప్పుడు మాట అండి. మేము ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదండి అసలు. మేము ఎంతో యవనస్తురాలు ఒక మాట అడుగుతాం. నాకు తెలిసి వచ్చి మీలాంటి వాళ్ళు చర్చిలో పాటలు పాడే విషయంలో కానీ, పరిచయం చేసే విషయంలో కానీ, దైవజనులకు సహకరించే విషయంలో, ఎందుకంటే నువ్వు రాగానే మాకు అర్థమైంది నువ్వు చర్చిలో యాక్టివ్ మెంబర్ అని. ఇప్పుడు ఇదంతా కూడా వీడియోలో చూస్తూ ఉన్నారు. మీ ఊరు కోసం, మీ సంఘం కోసం, మీ పాస్టర్ గారు ఎలా చెప్తూ ఉంటే అసలు మీకు అసలు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? పాస్టర్ గారి మీద అసలు ఆయన నిజమైన పాస్టర్ గారు అనిపిస్తుందా, లేకపోతే ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక మోసపూరితంగా మోసం చేసి ఏదో ఆయన మిమ్మల్ని ట్రాప్ చేసి ఆయన అనుకున్న వ్యూహం జరగలేదని సడన్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనిపిస్తుంది సడన్గానే. మేము అతన్ని ఎంతో ఆప్యాయంగా చూసామండి ఇప్పుడు దాకానే. ఏనాడు విడిచిపెట్టలేదండి ఆయన కోసం అసలు. మేము ఎప్పుడు తప్పుడుగా ప్రవర్తించలేదండి. కులం కోసం వస్తే మాత్రం అసలు మేము అసలు అతను దూరంగానే పెట్టలేదండి అసలు. అతన్నే మాలో కలుపుకున్నామండి. ఒకవేళ ఆయన వేరు చేసుకొచ్చండి మా నుంచి, కానీ మేము ఆయన వేరు చేయలేదండి ఎప్పుడూని. అదండి మేము కులం కోసం మాట్లాడాలంటే మేము ఒక మాలోళ్ళం కాబట్టి ఆయన కులాన్ని మేము ఎందుకు ఎత్తుతామండి? ఆయన పెద్ద కులమైన మేము ఆయన కులాన్ని మేము ఎప్పుడు ఎత్తలేదండి. ఆయన ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా మా గుండెలు అలా బాధ ఉండిపోయిందండి. అతని కోసం ఇప్పటికి కూడా పోతలేదండి మాకు. మా పిల్లలందరికి కట్టుకుని ఉన్నాడండి. మేమైతే అన్ని వదులుకుని ఉన్నామండి, ఆయన అయితే ఏది వదులుకోలేదండి. అంటే తల్లిగారు చెప్తుంది ఏంటంటే మాకైతే కులం లేదు, లేదంటే భేదం లేదు, మేము అన్ని వదిలేసుకున్నాం, కానీ ఆయన ఇంకా ఆ కులం ఆ మతం అనేది ఆయనలో ఉంది కావాలని అంటున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ మాటలు ఏం కనపడుతుందంటే ప్రేమ కనపడుతుంది. నిజంగా ఆ పాస్టర్ గారి మీద వీళ్ళ కక్ష ఉంటే, కుల ఫీలింగ్ ఉంటే ఇంకా ఇంకా చాలా చాలా చెప్పాలి, కానీ అవి ఏమి చెప్పకుండా పాస్టర్ గారు మమ్మల్ని ప్రేమగానే పెంచాడండి, ప్రేమగానే ఉన్నాడు, మాకు ప్రేమ అని ఆయన్ని చూపిన ప్రేమ అది నిజమైందో అబద్ధమైన దేవుడు తెలుసు, కానీ వీళ్ళలో ఉన్న ప్రేమ మాత్రం స్వచ్ఛమైన ప్రేమ, దేవుని ప్రేమ బోధించి ఆయనలో రండి. అయ్యగారు ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని ఆత్మీయతంగానే మమ్మల్ని ఏ విషయంలో అన్నా, ప్రార్థన విషయంలో అన్నా, పాటల విషయంలో అన్నా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన చిన్న చూపు చూడలేదు. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండండి అనేసి కూడా లేదు. అందరికి అన్ని నేర్పించాడండి ఆయన, అందరికి అన్ని నేర్పించాడండి. ఏది కూడా ఇడిచిపెట్టకుండా ప్రతి దాంట్లోని ముందు ఉండాలనేసి ప్రతిదీ పాటల్లో కానీ, ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ అన్నట్లోని బలపరిచి వెళ్ళాడండి. కానీ సంవత్సరం బట్టి నుంచి డబ్బు పిచ్చి పడేసుకుని ఇలాగే అవ్వారో తప్పించి లేదంటే మాత్రం అలాగే పంచుకుంటే మేమే సాయం చేసామండి. మాతో పంచుకో అతను ఏ విషయం మాతో మాతో పంచుకోలేదండి. అమ్మ ఒక్క మాట తల్లి, మీరందరూ కూడా చెప్తున్న దాన్ని బట్టి ఆయన బాగానే చూశాడు, బాగా వాక్యం చెప్పారు, ఆయన బాగానే ఉన్నారు, మేము ప్రేమించాను. అసలు ఎందుకు అలాగా ఆయన వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమన్నా మీరు ఏమన్నా అంటే ఇందాక ఒక తల్లి చెప్పింది ఆయన కేవలం డబ్బు పిచ్చి పట్టిందని ఒక మాట చెప్పింది, అంటే మీరందరూ అదేనా లేకపోతే ఇంకేమన్నా ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఫాస్ట్ గారండి మీరు ఎందుకు ఇలా అయిపోయారండి, అసలు మీకు ఉద్దేశం ఏంటండి, ఈ మార్గం ఎందుకు చూసుకున్నారండి అని అడిగితే నన్ను ఏం పట్టించుకున్నారు, మీరు నన్ను చూసారా అని అడిగాడండి. మేము చూసామో లేదో దేవుడికి తెలుసండి. ఆ ప్రేమ మేము ఇచ్చామో లేదో చూడలేదని మేము ఏం చెప్పలేమండి. మీరు కారణాలు ఎన్నో చెప్పుకుంటున్నారని అడిగాం అనేసి వదిలేసాం అంతే, మేము ఏం అనలేదండి. మరి మీరు ఆయన పెంచిన విధానంలో మీరు మాట్లాడగలేదా? మేమేం చూస్తామండి,
దేవుడే చూడాలి కదా మన అందరిని అని ఒకవేళ మీరు పెరిగిన బలిపీఠం ఎక్కి చెప్పిన ఆయనకి ఒక విశ్వాసం లేకపోతే విశ్వాసులతో మేమేం చెప్తామండి. ఆ మాట కోసం అమ్మ మీరు చెప్పండి ఈ విషయం మీద. ఇప్పుడు నూకాలమ్మ గారు కాదండి, అంటే మీరు ఉండండి, మీరు వచ్చి మమ్మల్ని సమాధానం అడిగితే ఆయన కూడా మేము చేసిన తప్పేటో ఆయన చేసిన తప్పేటో మేము ఎదుర్కొంటా ఉంటే మనం అడగడానికి బాగుంటుందండి. పిల్లండి ఒకసారి, మీరు ఎక్కడ ఉన్నా సరే మేము పిలుస్తున్నాం, ఒకసారి రమ్మని చెప్పండి. సత్యబాబు గారండి, సత్యబాబు గారు మరి మీరు రావాలండి ఇక్కడికి. మేము చేసిన తప్పేటో, నేను నౌకరత్నాన్ని డోలా నౌకరత్నాన్ని మీకు ఎవరు సాయం చేయలేదో, ఎవరు ఏం చేయలేదో మీరు వచ్చి మాకు చెప్తే మేము తగిన శిక్ష ఎంచుకుందాం. దేవుడే చేస్తాడు మాకు. మీరు దేవుళ్ళో ఉండి పిల్లల్ని తల్లిని అందరిని ఒక కూటానికి అయిపోయారు. మీరు ఏమి తప్పు చేశారని మేము అనలేదు. మరి మా వల్ల ఏం తప్పు వచ్చిందో మీరు రావాలి కదండి, మీరు వచ్చి మాట్లాడాలి కదా. మాకు ఒంటి మీద చెయ్యండి, నేను చూసుకుంటానన్న మాట కూడా మేము ఊరోళ్ళు ఎవరు కొట్టేస్తానన్నా కూడా మేము రానిలేదు మీ మీదకి. ఎంత మంచి విశ్వాసం చూడండి. మా 10 మంది వచ్చారండి. శనివారం వచ్చారండి, నేను చూసానండి. ఉండండి, శనివారం వచ్చారు, చూసానండి. 10 మంది వచ్చారు. ఆ లంచ్ కొడుకు లాక్ కొడతాము అన్నారు. మా విశ్వాసం మేము మాట్లాడతాం, కానీ మీరు ఎవరు ఆయన ఒంటి మీద చెయ్యకండి అని మేము మాట్లాడింది కూడా. మరి మీకు విశ్వాసం లేకపోతే ఎందుకండి సత్యబాబు గారు? మీరు వచ్చి ఇదిగో నన్ను ఇంత నట్టేట్లో దింపేశారని మీరు చెప్తే మీరు తగిన శిక్ష దేవుడే మాకే చేస్తాడు. ఇప్పుడు మీరు దించారు, తర్వాత యేసు ప్రభు కూడా ఆయన నట్టాడు ముంచాడు అని చెప్తున్నారమ్మా. మరి ముంచేశారు కదండి. ఆయన ఏం ముంచేశాడండి? ఇప్పుడు ఆయన కట్టుకున్న బట్టలతో వచ్చాడు. ఆయన ఏమి ఆస్తో రాలేదు. ఆయన వచ్చినా నేను పెద్దోడిని చేసామో చిన్నోళ్ళు చేసామో, ఆయన పిల్లలకి తల్లికి బాగా చేసాం. మేము ఎంతో ఏడ్చాం. చేసిన పిల్లలు కూడా యవన పిల్లలు ఇప్పుడు ఇంకోటమ్మా, ఇప్పుడు యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ నట్టాడ ముంచాడా, మిమ్మల్ని మోసం చేశాడా, మీ జీవితాలు బాగు చేశాడా? ఇప్పుడు యేసు ప్రభు మీ జీవితాలను బాగు చేశాడా, నాశనం చేశాడా? బైబిల్ మీ జీవితాలను వెలిగించిందా, చీకటిలో తెచ్చిందా? ఇప్పుడు మీరు సత్ప్రవర్తనలో ఉండారా, లోకంలో తిరుగుతున్నారా? చూసారా? రే కరుణాకర్గా వినరా, నువ్వు ఎవరిని తీసుకొచ్చావో అతడు విశ్వాస ఘాతుకుడురా. నీకు నిజంగా చిత్తశుద్ధి అంటే ఇక్కడికి రారా. నిన్నేమను, నువ్వు సత్యబాబుని తీసుకొనిరా. మేము అవసరమైతే ఎస్పీ గారికి చెప్పి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పిస్తాం. వీళ్ళని అడుగురు వచ్చి, ఇదిగోరా ఎంతమంది ఉన్నారు చూడరా, చుట్టుపక్కల చూడరా, ఇదిగో ఎంత ఆశగా దేవుడి మీద ప్రేమతో ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు చూడరా. ఇదిరా క్రైస్తవ్యం అంటే. ఇదిగో ఆ దొంగ పాస్టర్ని కొడతానికి వస్తే సంఘం అడ్డుపడిందిరా. మా సంఘం మేము తేల్చుకుంటాం, మీరెవరు రావటానికి. కానీ ఇదిరా క్రైస్తవ్యం అంటే. క్రైస్తవుల ప్రేమరా ఇది. అమాయకం వాళ్ళు చూడరా, ఎంత వాళ్ళు చూడు, కష్టజీవులు అందరూ ఇంతమంది ఇప్పటికి కూడా అతని మీద ప్రేమతోనే మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు నిజంగా వాళ్ళకి కక్ష ఉంటే, వాళ్ళ కుల ఫీలింగ్ ఉంటే పాస్టర్ ఇక్కడి నుంచి అమ్ముకొని వెళ్ళేవాడా, ఈ ఊరు దాటేవాడా, లేదా దాటనిచ్చేవాళ్ళం మేము. ఇది దేవుని ప్రేమ ఉంది కాబట్టి ఇప్పటికీ ఆ పాస్టరు ఆ వ్యర్థ పేలాపన వేలుతున్నాడు. నేను చెబుతున్నా, రే కరుణాకర్ గారు, నేను నీతోనే డైరెక్ట్ లైవ్ మాట్లాడా. నువ్వు ఫోన్ కట్ చేసే చేతగాని వాళ్ళలాగా. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో దమ్మున్న గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, నిజ దేవుణ్ణి పరిచయం చేసిన గ్రంథం, మనుషుల జీవితాలని, ప్రవర్తనను, మనసులను మారుస్తూ వ్యభిచారుల్ని, దొంగల్ని, కూనికోరుల్ని, దగాకోరుల్ని, వ్యభిచారుల్ని, నక్సలైట్లని వీళ్ళందరిని మార్చిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్. ఆ బైబిల్లో ఉన్న నజరేయుడైన యేసు ప్రభువారా, నజరేయుడైన యేసు ప్రభువారా. నువ్వు ఎవరిని చూపించలేవు. ఈరోజు ఒకరిని పట్టుకొని అతడు ధనాపేక్షతో, కులపిచ్చితో నమ్మిన వారిని వంచన చేసి వెళ్ళి సంఘాన్ని రోడ్డును పడేసి ఆత్మీయులను అనాథలు చేసిన అలాంటి వ్యక్తి గురించి నువ్వు తీసుకొచ్చి మాట్లాడుతున్నావంటే, నువ్వు అతనికి ఏ బేరాలు కుదిరినాయో నువ్వు చెప్పావు కదా, విడిచిపెట్టాం. ఖచ్చితంగా ఆ పాస్టర్ని తీసుకుని వస్తాం ఇక్కడికి, లేదా పోలీసుల ద్వారా రప్పిస్తాం. ఇలా ఎంతమందిని మోసం చేస్తాడు. ఇది మా మనోభావాల మీద దాడి చేశారు. మా మనోభావాలు గాయపడ్డాయి. రాజ్యాంగం మీద దాడి చేశాడు అతడు. ఏ కారణం లేకుండా ఇక్కడ క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, బైబిల్ మీద, దళిత క్రైస్తవుల మీద లేనిపోని అపవాదులేసి మమ్మల్ని అవమానపరిచారు. కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలోనే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం, కేసు పెడతాం, అతను తీసుకొచ్చి నిజాలని తేలవాలని కూడా కోరుతున్నా. వీళ్ళందరూ చూడండి ఎంత ఆశగా, ఎంత ప్రేమగా చేశారు. ఇలాంటి వాళ్ళ మీద వేస్తావంటారా నువ్వు? పాస్టర్ గారు అసలుకి నిజంగా నీకు మనస్సాక్షి బతికుండవడమైతే ఈ పని చేయవు.
నిన్ను 15 సంవత్సరాలు 10 సంవత్సరాల పైచిలుగా నువ్వు కట్టుబట్టలతో వస్తే నిన్ను కళ్ళల్లో గుండెల్లో పెట్టుకొని చూశారు ఈ అమాయకమైన ప్రజలు. నమ్మితే ప్రాణం ఇస్తారు వీళ్ళందరూ కూడా. ఇలాంటి వారి మీద అపవాదులు వేసామంటే నీ జీవితాంతం కృంగి ఏడుస్తూనే ఉంటావు. వీళ్ళు రుణం కూడా తీర్చుకోలేవు. ఎంత దుర్మార్గం, ఎంత అమాయకులు చూడండి. వీళ్ళు అమ్మ పెంకులు అమ్మలేదని చెప్పాడంట. అంటే ఏంది, చర్చి స్థలం అమ్మాడని నాకు అర్థం. ఎవడైనా చర్చిని అమ్ముతాడంటండి? అసలు వాడు క్రైస్తవుడు అవుతాడా? వాడు పాస్టర్ అవుతాడా? నిజంగా అమ్ముకోవాలంటే సంఘానికి చెప్పు. అమ్మా నాకు కష్టం, మాతోటి సచ్చినే కనుక అమ్మేస్తున్నానని చెప్తే మేమే ఎంత పరిస్థితి బాగాలేదమ్మా అనేసి అంటే తలకొక ఎంతో తోచింది మేము వేద్దామండి. కానీ అతను ఒక్క విషయం చెప్పకుండా అతని మనసులో అలా ఉంచేసుకున్నాడండి. అతనికి ఫోన్ చేసి కలెక్షన్ కలుపుకుని అతనితో 6 నెలలు పరిచయం పంచుకుని మమ్మల్ని వదిలేసి అతని దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటండి అతనికి? కరుణాకర్ 6 నెలల బట్టి నుంచి ఉందా పరిచయం? మాకు 3 నెలలు పెట్టి నుంచి మాకు దూరం అయిపోయారండి. మాకు అసలు వాక్యం చెప్తూ మానేశారండి. వాక్యం చెప్తూ మానేసి వేరే అతనికి ఇచ్చారండి. మీరు చెప్పండి, ఏదో చెబుతున్నారు. చర్చి అమ్మే విషయంలో అయితే చెప్తే కనుక సంఘం అందరూ ప్రోత్సహించి మేము ఏదో చేసుకుందామండి. అన్ని కొనుక్కున్నామని చర్చిలో అన్ని మేమే కొనుక్కున్నామని ప్రతిదీ కూడా. మరి చర్చి అమ్మేస్తున్నామా అని ఒక్క మాట చెప్తే కనుక మేమే నిలబెట్టుకుందామండి. వచ్చినాయి అంటే మేమందరం కలిపి వేసుకోవాలండి. ఏ డబ్బులు వేసుకున్న కాడికి ఏ కార్యక్రమం కన్నా ఏదన్నా పోయిందంటే దానికి ఇది మేమే వేసుకుంటామండి. మేము వేసుకుని మేమే బాధించుకోవాలండి. అందులో మా పాస్టర్ గారు 1 రూపాయి వేసేది అయితే ఉండదండి. ప్రతిదీ కూడా మేమే వేసుకుని బాధించుకుంటామండి. ఎందుకంటే నెలలో తీసుకుంది రొట్టెకి ద్రాక్షారసాన్ని కూడా మేమే ఇవ్వాలండి. వాటికి కూడా మేమే ఇవ్వాలండి. రొట్టెకి ద్రాక్షారసానికి కూడా కరెంట్ బిల్లు కూడా మేమే కట్టుకుంటున్నామండి. ఏ విషయంలో లోడ్ చేయలేదండి. చూశారు కదండి. అంటే ఒకటి వీళ్ళందరిలో ఈ సంఘస్థులందరిలో దైవిక ప్రేమ కనపడుతుంది. 2 దైవిక త్యాగం కనపడుతుంది. 3 దేవుడి మీద అపారమైన విశ్వాసం, నమ్మకం కనపడుతుంది. 1 దైవికమైన ప్రేమ, 2 దైవికమైన త్యాగం, 3 దేవుని మీద అపారమైన విశ్వాసంతో ఈ సంఘం అంతా ఉంది. ఇదిగో ఇప్పటికీ ఆ పాస్టర్ గారు పోయినా, పాస్టర్ గారు అనుక సత్యబాబు అనేవాడు పోయినా, ఇప్పటికీ వాళ్ళు ఆయన చేసిన మంచి పనులు గుర్తు చేసుకున్నారు. ఇలా కరుణాకర్ గారు అనే ఒక మతోన్మాద దగ్గరికి వెళ్ళి బైబిల్ మీద, క్రీస్తు మీద, క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, సంఘం మీద దుష్ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతూ ఆయన వస్తే రమ్మని చెప్పండి, ఇక్కడే ప్రత్యక్షంగా ఆయన్ని మమ్మల్ని పెట్టి మాట్లాడండి, ఎవరు మేమేమైనా తప్పు చేసామో నిరూపించమండి అని చెప్పి వాళ్ళు బహిరంగంగానే ఒక విధంగా చెప్పాలని సవాలే చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చే సత్తా, దమ్ము ఇంకా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినా ఒకవేళ వీళ్ళు వదిలేసినా అతను ఎక్కడ కనపడినా కానీ చెప్పండి. కరుణాకర్ గారు మీరు ఎక్కడ ఉన్నారు కానీ మీరు రండి. సత్యవ పాస్టర్ గారు మీ దగ్గర ఉంటున్నాడు కదా, ఆయన తీసుకుని రండి. సంఘస్థులు అందరూ ఎక్కడ ఉన్నారో మొత్తం అందరూ మాట్లాడతారు. మీకు ఆయన కూడా తగిన బలపాతం చెప్తారు. మీరు అయినా కూడా వస్తే తగిన బలపాతం సంగతులు చెప్తారు. సంగతులు ఏం దోహం చేశారు, ఏం చేశారో అది మీకు చెప్తారు. సంగతులు చెప్తారు. కరుణాకర్ గారు మీరు తీసుకుని రండి ఆ సత్యవ గారిని. రేపొద్దున మీకు పెడతాడు పెద్ద పెంట, చూసుకోండి. మాకే నమ్మించి పెట్టాడంటే రేపొద్దున్న మీకు కూడా ఏదో ఒకటి జరుగుతుంది. ఎంతమందిని మోసం చేసినావు, నువ్వు ఒక లెక్క అనుకున్నావా? నటించే నక్కాడు. ఇంత ఇలాగా చేసినందుకు కరుణాకర్ మీద, సత్యబాబు గారి మీద సరైన చర్యలు తీసుకుని కేసు పెడతారని మేము అందరినీ మిమ్మల్ని కోరుకుంటున్నామండి. మా సంఘస్థుల తరపు నుంచి కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా అండి. అమ్మ మిమ్మల్ని చూస్తుంటే వీళ్ళందరూ మీరు రాగానే రండి అని పిలిచారు. అయితే మీరు సంఘంలో కూడా ఒక పెద్ద రకంగా మీకు కూడా వీళ్ళు గౌరవించి ఉంటారు కదా, ఒక పెద్ద వ్యక్తిగా, స్త్రీల సమాజంలో పెద్ద వ్యక్తిగా ఈ జరిగిన సంగతి అంతా చూస్తూ ఉంటే మీ కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత రమ్మన్నారు అందరూ ఇటుని. అయితే ఇదంతా చూసిన తర్వాత మీరేం చెప్పాలనుకున్నారు? మీ సత్యబాబు గారి కోసం ఈ కరుణాకర్ సుగున్ అనే వ్యక్తి మాట్లాడుతున్న విషయాల కొరకు మీరేం చెప్పాలనుకున్నారు? మేమేం చెప్పాలనుకున్నామండి, మమ్మల్ని అయితే చాలా మోసం చేశాడండి మా పాస్టర్ గారు.
మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు ఆయన. ఎలా మోసం చేశారు? ఎలా మోసం చేశారని ఇంతవరకు కూడా దేవుడు భక్తి అంటే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని ఎంతలాగో పిల్లల్ని పెద్దవాళ్ళని అందరిని కూడా ఎంతో ఉత్సాహం చేసి ఒక్కదానికి 2 సార్లు వివరించి చెప్పేవారండి. మాకు చెప్పేవారండి. చాలా బలపరిచాడండి. ఆయనలో ఇంతవరకు కూడా ఏ తప్పు నేరం మేము చూడలేదండి. ఇప్పుడు ఇలాగ అయిందంటే మాకు మేము చెప్పుకోలేకపోతున్నాం. అలాగే మేమేం మోసం చేయలేదండి. మేమేం మోసం చేసామో ఆయన నిరూపించాలండి. ఇప్పుడు మీకు ఒక్క నిమిషం, ఆయన మీరు సరిగా పట్టించుకోలేదు, సరిగా మీరు కులపిచ్చేదో చూపించారు అని అంటే ఆయన మిమ్మల్ని మోసం చేశాడు, లేకపోతే మీరు ఆయన మోసం చేశాడు అనుకుంటున్నారు? ఆయన మమ్మల్నే మోసం చేశాడండి. కులం బలం అనేది ఏమి లేదు. ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టి మేము ఎక్కడికి బయటకు వెళ్ళలేదండి. ఇప్పుడు చెప్తున్నాడండి బాబు, ఇంతవరకు మాకు చెప్పలేదు కదండి ఆయనండి. మాకు ఇంతవరకు కూడా ఇది తప్పు నేరం అని ఏం కూడా మాకు ఇంతవరకు కూడా చెప్పలేదండి ఆయన. ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఇలాగా పుట్టించి ఇలా చేశారు తప్ప కానండి ఇంతవరకు అయింది తప్పని మేము అనుకోలేమండి ఎప్పుడు కూడా. తమ్ముళ్ళు, మీరు యవనస్తులు కదా, మీ అభిప్రాయం కూడా ఎవరో ఒకరు తెలియచేయండి. అంటే తెలియచేయండి. ఇప్పుడు ఒకటే తమ్ముడు ఇది పట్టుకో. మీరందరూ ఇక్కడ ఈ ఏదైతే వెంకటకృష్ణరాయపురంలో ఉన్న ఇమానియల్ చర్చి యవనస్తులు ఉన్నారు. తమ్ముడు, యేసుప్రభు నిజమైన దేవుడా కాదా? నిజమైన దేవుడు. బైబిల్ సత్యగ్రంథమా కాదా? సత్యగ్రంథమండి. క్రైస్తవం త్యాగం చేస్తుందా, మోసాలు చేస్తుందా? త్యాగం చేస్తారు. పాస్టర్లు అనేవాళ్ళు సంఘాలను ముంచుతారా, బాగు చేస్తారా? బాగు చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు మీ సంఘంలో గతంలో పాస్టర్ ముసుగులో ఉండి ఇప్పుడు బయటపడ్డాడు సత్యబాబు గారు. అసలు ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోయి మతోన్మాదులతో చేరి ప్రభువుని, బైబుల్ని, క్రైస్తవుల్ని, పాస్టర్లని, సంఘాన్ని కూడా నిందిస్తూ దూషిస్తున్నాడు. యవనస్తుల తరపున మీరేమి ఈ విషయం మీద మాట్లాడతారు? ఫస్ట్గా ఒకటి మాట్లాడాలంటే, మేము చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెరిగాం. మాకు పాటలు నేర్పించడం అన్నా, వాక్యం నేర్పించడం అన్నా ఈ చర్చిలోనే జరిగింది. కానీ తర్వాత ఆయన అలా చేసినప్పుడు బాధపడ్డాం. కానీ ఆయన చేసిన తప్పని అనిపించింది. ఆయన సైలెంట్గా వెళ్ళిపోయినా పర్లేదు, వేరే పని చూసుకున్నా పర్లేదు, కానీ మతోన్మాదులతో చేరి ఇలా దూషించడం అనేది చాలా బాధ కలిగించింది. ఇంకొక మ్యాటర్ చెప్పాలంటే, మతాల మధ్య భేదాలు లేకుండా ఒక మతాన్ని ఎవరన్నా పూర్తిగా అర్థం చేసుకుంటే వేరే మతాలని దూషించడం ఆపేస్తారు. వాళ్ళ మతం యొక్క విలువ తెలిస్తే వేరే మతాన్ని దూషించడం ఆపేస్తారు. కానీ నేను ఆ ఛానల్లో చూసింది ఏంటంటే, మతాల మధ్య కుల భేదాలు అన్నీ, మత భేదాలు అన్నీ పెట్టి భారతదేశాన్ని విడదీయాలని చూస్తున్నారు. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్గానే ఉంటాం. కరుణాకర్ సుగుణాగారి ఛానల్, శివశక్తి ఛానల్ నేను చూశాను, చాలా వీడియోస్ అయితే చూశాను. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మొత్తం ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక అన్నదమ్ములాగా ఉంటాం. నీది ఈ మతం రా, ఆ మతం రా అని ఉండదు. కానీ ఈ జనరేషన్లో కూడా ఆయన ఛానల్ పెట్టి అంతంత వీడియోలు పెట్టి చేస్తున్నారంటే ఆ వ్యూవర్స్ మాత్రం ఎలా ఉన్నారంటే, ఆ వ్యూవర్స్ వచ్చిన వాళ్ళందరూ, కామెంట్ పెట్టిన వాళ్ళందరూ మతోన్మాదులే. ఒక దేవుణ్ణి నమ్మిన వారైతే కాదు. మతాల మధ్య కులాల మధ్య భేదాలు ఉన్నవారే ఆ వ్యూవర్స్ అందరూ. నాకైతే ఫస్ట్ బాధ కలిగిందండి. కానీ తర్వాత ఏదో తప్పు చేశాడని అనిపించింది. కానీ ఆయన వస్తే దేవుడు మనం శిక్ష వేసినా వేయలేకపోయినా దేవుడు అయితే చూస్తున్నాడు. మొత్తం దేవుడు అయితే శిక్ష వేస్తాడు. దేవుని తమ్ముడు, వెరీ గుడ్. తమ్ముడు, ఇంకెవరైనా మాట్లాడతారా? తమ్ముడు తమ్ముడు నీ పేరు ఏం పేరు? వినయ్. తమ్ముడు నీ పేరు? తమ్ముడు నీ పేరు? అలాగే మరి చర్చి యవనస్తులు సహోదరులు తమ్ముడు గాంధీ ఈ విషయం మీద మాట్లాడతారు. మీరు ఇప్పుడు ఎన్ని విషయం తెలుసు మీకు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ పాస్టర్ గారి మీద పాస్టర్ గారు అయితే అంతా బాగానే చేస్తారండి. ఏ ఫంక్షన్ చేసినా ఏం చేసినా అదే సంఘస్థుల్ని మనం అడిగి పని నేను కూడా తిరిగితే పాస్టర్ గారు కూడా అమౌంట్ వేసుకున్నా, అంటే ఏ క్రిస్మస్ చేసినా ఏం చేసినా సరే కుటుంబం మీద వేస్తామండి అమౌంట్ అంతా. అయ్యగారికే ఇవ్వకుండా అమౌంట్ కుటుంబం మీద వేసి డబ్బులు తీసుకుని ఏం చేసినా మేము ఆ డబ్బులతోనే చేస్తామండి. అమౌంట్ కుటుంబం ఏదంటే పాస్టర్ గారు కుటుంబం మా కుటుంబాలండి. పాస్టర్ గారి కుటుంబం అసలు ₹1 కూడా ఉందండి, ఒక సంబంధం లేదండి. ₹1 కూడా ఎవరండి పాస్టర్ గారు అయితే. డబ్బులతో శుద్ధంగా అంతా మాదే బాధ్యత అండి.
ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వమండి మేము. ఇంకా ఆ డబ్బులు ఏమైనా వస్తే మేము ఏమైనా మొత్తం ఎక్స్ట్రా మిగిలిన అమౌంట్ కూడా అతనికి ఇచ్చేస్తామండి. మళ్ళీ ఇంత ఖర్చు అయింది, ఇంత అయింది అని చెప్పేసి ఆ అమౌంట్ ఆయనకి ఇచ్చేస్తామండి. మరి ఆయన ఎందువల్ల ఇలా చేసాడో మాకు కూడా తెలియదండి దానికోసం. ఇప్పుడు శివశక్తి కరుణాకర్ దగ్గరికి వెళ్ళాడు కదా, ఇప్పుడు ఆయన చెప్పిన అన్నీ మీ పాస్టర్ గారు ఏమైతే అక్కడికి వెళ్ళి చెప్పాడో బైబిల్ అబద్ధం అని, ఆ క్రైస్తవులు కరెక్ట్ కాదని, పాస్టర్లు దొంగలని, అలాగే నిజంగా ఈ మతోన్మాద ఛానల్లో చెప్పే అదే నిజమని అంటున్నారు. ఈ విషయం మీద నువ్వు కరుణాకర్ కావచ్చు, మీ పాస్టర్ గారు కావచ్చు, ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు మీ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి బైబిల్లో సత్యం లేదు అన్నాడు. మరి దీని మీద మీరేమంటారు? బైబిల్లో సత్యం లేకపోతే అలాగే ఇంత ఉంటామండి మేము సంఘస్థులు అందరం. బైబిల్ సత్యం లేకపోతే హిందువులోనే కలిసిపోతాం కదండి. అవునా? హిందువులోకి కదిలిపోతాం కదండి. మరి బైబిల్ సత్యం వల్లే కదండి బైబిల్కి వెళ్తున్నాం. ఆయన హిందువుల నుంచి వచ్చిన వాళ్ళు హిందువులోకి వెళ్ళిపోయాడు. ఆయన ఫస్ట్ హిందువుల నుంచి వచ్చాడండి. ఆయన హిందువుల నుంచి వచ్చి దేవుళ్ళో మారి దేవుడిని నమ్ముకున్నాడండి. చర్చి పెట్టారండి. చర్చి పెట్టి ఇలా మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఓకే, మీ పాస్టర్ గారు వెళ్ళిపోయారు కదా, అరే పాస్టర్ వెళ్ళిపోయాడు వీళ్ళంతా ఇంతే కదా అని మీరు కూడా ఏమైనా వెనక్కి వెళ్ళే అవకాశం? అవునా చెల్లి, నువ్వు మాట్లాడు, ఒకరు మాట్లాడు. ఇప్పుడు అలాగే బాగా వెరీ గుడ్ తమ్ముడు. అలాగే ఇప్పుడు ఒక సహోదరి ఉండిద్ది. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఆయన బయటికి వెళ్ళిపోయాడు, బైబిల్లో సత్యం లేదు, క్రైస్తవులు అది ఇది అని నిందలు మోస్తున్నాడు, నానా రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారే ఇలా మోసం చేసి వెళ్ళాడు, మన విశ్వాసంలో ఏముంది మేమేముందిలే అని మీరందరూ బలహీనపడి ప్రభువును విడిచిపెట్టి మరలా వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా? మాట్లాడండి. వెనక్కి వెళ్ళే అవకాశం అయితే లేదండి. ఆయన కోసం బాధపడ్డామండి. ఆయన అలా వెళ్ళిపోయారని పాస్టర్ గారు మాకు చెప్పిన మాటలు బట్టి ఆయన అయితే వెళ్ళిపోవచ్చు, కానీ మాటలు మర్చిపోయి మేమైతే వెళ్ళిపోమండి. ఆయన చెప్పిన మాటలు మా హృదయాల్లో ఉండిపోయినాయండి. దేవునికి మహిమ. అందరం చెబుతాం, మా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే మా మటుకైతే బ్రతుకుట, చావైతే మా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే. అవునా? మరి ప్రభువుని మీరు మీకు రోగాలు పోతాయని, అప్పులు పోతాయని, తిప్పలు పోతాయని నమ్మారా? పాపాలు పోతాయని నమ్ముతారా? ఇక మీ శోధనలు శ్రమలు పోతాయని నమ్మారా? పరలోక రాజ్యం చేరుతాడని నమ్మారా? నిజమేనా? ఇప్పటి వరకైనా ఎప్పటి వరకైనా ఉంటారా? దేవునికి స్తోత్రం. చూసారా, ఆ పాస్టర్ గారు ఏ ఉద్దేశంతో బోధించాడో తెలియదు, కానీ ఆ బోధలు విన్న వీళ్ళందరూ మాత్రం ఇప్పటికీ క్రీస్తు ప్రేమ వీరిలో చూశారు, క్రీస్తు త్యాగం వీరిలో చూశారు. అలాగే చిన్నపిల్లోడు కుటుంబాన్ని చూసినట్టు ఆ పాస్టర్ గారు కుటుంబాన్ని చూసుకున్నారు. వీళ్ళను విడిచిపెట్టారంటే అతనంతా ఇంకా అతను ఏమన్నా తక్కువే, ఇస్కరియోతు యోధ. కానీ వీళ్లకు దేవుడు కనికరించి ఇంతకంటే అధికమైన మేలుతో కూడిన సంఘాన్ని చేయబోతాడు. మంచి దావీదు లాంటి వారిని లేపి ఇక్కడి నుంచే ఒక చరిత్ర సృష్టించే మిషనరీస్ని కూడా, సేవకులను కూడా వీళ్ళ మధ్య దేవుడు లేపుతాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమద్దాం. హల్లెలూయా. సరే అమ్మా, చాలా సంతోషం. మేము ఎంతో 100 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాం, ముఖ్య నాయకులకు వచ్చాం. మీరు ఏ మతోన్మాదికైనా లేదా అధికారికైనా నాయకుడికైనా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 24 గంటలు దేవుని కృపతో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJS అనేది వాళ్ళు ఎంత డోలైనా సరే చట్ట పరిధిలో బుద్ధి చెప్పగలిగిన సామర్థ్యం దేవుడు మనకిచ్చాడు. మీకు ఏది వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా సొంత ఖర్చులతో ఇప్పుడు ఎలా వచ్చాం